Hi everyone, I'm Suvarna and welcome to my channel. ఈరోజు మీకు నేను మసాలా ములక్కాయల రెసిపీ ఒకటి చెప్పబోతున్నాను. అది మహారాష్ట్రన్ రెసిపీ బట్ చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఇట్స్ అ మస్ట్ ట్రై రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం మీకు కావాల్సింది కొంచెం అంత ఆవాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 1 కప్ రోస్టెడ్ చనా పలుకులు, 1 టేబుల్ స్పూన్ గ్రేట్ చేసిన కోకోనట్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 8 నుంచి 9 వరకు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 కిలో తొక్క తీసేసిన ములక్కాయలు. కారంలో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఇంకా మంచి కలర్తో ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ వీటిని గ్రైండ్ చేసుకోవడానికి జార్లో గ్రౌండ్నట్స్ తీసుకోవాలి. దాని తర్వాత కోకోనట్, ఇంకా మిగిలినవి వెల్లుల్లి, ధనియా పౌడర్, అండ్ మిర్చి పౌడర్, ఇవన్నీ దీన్ని మంచిగా పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేస్తూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో దట్ ఒకసారి మీరు మిక్సీని గ్రైండ్ చేసేస్తే అందులో ఆయిల్ వచ్చేసి పేస్ట్లా అయిపోతుంది, ఆయిల్ బయటకు వచ్చేసి. సో అందుకని పౌడర్ లాగా ఉండడానికి మీరు ఆన్ ఆఫ్ మోడ్లో దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువంత ఆయిల్ కావాల్సి వస్తే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే ఈ ఆయిల్ సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ ములక్కాయలు నాకు కొంచెం తక్కువ అయ్యాయి, సో నేను ఒక అర్ధపావు తీసుకున్నాను. మామూలుగా ఈ పౌడర్ కొలత 1/2 కిలోకి, సో మీరు 1/2 కిలో ములక్కాయలు వేసుకోండి. అండ్ ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి దాని తర్వాత ములక్కాయలు ఇందులో వేయాలి. దీన్ని ఒక నిమిషం కొంచెం అటు ఇటు వేపి అందులోని 1 కప్పు వాటర్ వేయాలి, ములక్కాయలు ములిగేంత వరకు. నాకు అర్ధపావు కాబట్టి 1 కప్ పడింది వాటర్. అదే 1/2 కిలో మీరు తీసుకున్నప్పుడు ఒక ఇంచుమించు 2 కప్స్ వాటర్ పడుతుంది. ఇందులో అప్పుడే సాల్ట్ వేయొద్దు, సో దట్ అది మంచిగా కుక్ అవుతాయి. దీన్ని సిమ్లో వాటర్ ఇంకేంత వరకు, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని సిమ్లో ఉడకనివ్వాలి. మీరు చూస్తున్నారు కదా, అది మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. దీని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని తీసి అందులో వేసుకొని మంచిగా మొత్తం అంతా బాగా కలిపి, సాల్ట్ కూడా కొంచెం అంతా సరిపడా సాల్ట్ ఇందులో మీరు వేసుకొని అంతా ఒకసారి కలిపి దీన్ని కూడా ఒక నిమిషం లేదా 2 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉంచాలి. సో దట్ ఆ మసాలా అంతా మన ములక్కాయలకి బాగా పట్టడానికి. ఇలా మంచిగా కలిపి దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఇంకా అయిపోయింది, మసాలా ములక్కాయల రెసిపీ తయారైపోయింది. ఇది చాలా ఈజీ, డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దీన్ని గార్నిష్ చేసుకొని వేడివేడిగా మీరు అప్పుడే తినాలి అంటే తినేయచ్చు, లేకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో మీరు ఒక 3 days ఉంచి కూడా తర్వాత తినవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.